మీరు కానీ కొంచెం జనాలు సహకరిస్తే మేము ఎక్కడ అడుక్కొని తినేదానికన్నా స్వాభిమానంగా సంపాదించి తినేది చాలా వరకు మంచిది అనిపించింది సార్ నాకు. అందుకని 3 చక్రాల బ్యాటరీ వాహనంపై బెంగళూరు రహదారుల్లో ప్రయాణిస్తున్న ఇతని పేరు ధర్మేష్. వారి తల్లిదండ్రులది కర్ణాటకలోని ముల్బాకల్. ధర్మేష్ చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులు జీవనోపాధి కోసం బెంగళూరుకొచ్చేశారు. చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ ధర్మేష్ ను డిగ్రీ వరకు చదివించారు. ఉద్యోగం కన్నా బిజినెస్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కారు కొనుగోలు చేసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ట్రావెల్ బిజినెస్ బాగా సాగుతూ ఉండడంతో జీవితం చాలా ఆనందంగా గడిచిపోతోంది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో 2014లో జరిగిన ప్రమాదంతో అతని జీవితం మొత్తం తారుమారైంది. అప్పటి వరకు అందర్లానే చలాకీగా ఉండే అతనికి ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో మంచానికే పరిమితం కావలసి వచ్చింది. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని వైద్యంకు ఖర్చు చేసినా అతని పరిస్థితి మెరుగుపడలేదు. యాక్సిడెంట్ అయ్యి తర్వాత హాస్పిటలైజర్ అయినాను. అంటే కెంపేగౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో నాకు ఫస్ట్ ఆపరేషన్ జరిగింది. ఆడిపోతేనే వాళ్ళు స్కాన్, ఎంఆర్ఐ అన్నీ చేసి స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయింది ఇట్లా అని చెప్పినారు. అంటే అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే నమ్మకం ఇచ్చారు, నువ్వు ఒక 6 months ఫిజియోథెరపీ అలా చేసుకుంటూ ఉంటే నీకు నడిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పినారు. సరే అని మళ్ళా కాకుంటే ఒక ఆపరేషన్ చేయమన్నారు. ఆపరేషన్ చేసి స్పైన్లో ప్లేట్స్ మళ్ళీ స్క్రూస్ అన్నీ ఫిట్ చేశారు. దాని తర్వాత 1 month 1.5 months అక్కడే ఉన్నా, హాస్పిటల్లోనే ఉన్నా. దాని తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ అంటే చాలా మానసిక అయిపోయినాను సార్ నేను. ఎట్లా పరిస్థితి అంటే ఇది ఎందుకు జీవితం అన్నట్లే అయిపోయింది. దాని తర్వాత మా మమ్మీ వాళ్ళు చాలా వరకు నాకు హెల్ప్ చేస్తున్నారు. నాకు అట్ ద ఏజ్ ఆఫ్ 23లో నాకు యాక్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 34 years అయింది. ఇప్పుడు రీసెంట్లీ ఒక 3 years ముందు మా మదర్ కానీ చనిపోయారు. చనిపోతేనే ఇంకా మొత్తం నా లైఫ్ పోయింది సార్. ఏం చేయాలో ఏమో ఏది అర్థం కాకుండా పరిస్థితి అది. ప్రయోజకుడై తమకు జీవితంలో అండగా ఉంటాడనుకున్న సమయంలో మంచానికే పరిమితమైన కుమారుణ్ణి చూసిన తల్లిదండ్రులు కుమిలిపోయారు. ఎలాగైనా కొడుకుని తిరిగి మామూలు స్థితికి తేవాలని ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. తమ శక్తికి మించి పోరాడినా కుమారుడు నడవలేకపోయాడనే బాధతో ధర్మేష్ తల్లిదండ్రులిద్దరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. తాను నడవలేని స్థితిలో ఉన్న కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన అమ్మా నాన్న కూడా దూరమవడంతో అతని జీవితం మొత్తం ఒక్కసారిగా అంధకారమైంది. ఉన్న డబ్బంతా హాస్పిటల్ ఖర్చులకైపోయాయి. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం, అమ్మా నాన్నలు చనిపోవడంతో ఏం చెయ్యాలో తోచని స్థితిలో అనాథాశ్రమంలో చేరాడు. నడవలేని స్థితిలో ఉన్నా తాను చేయగలిగే పనేమైనా ఉందా అని ఆలోచించాడు. తన జీవితం తన కష్టంపైనే సాగాలని, తన అవసరాలకు ఎవరి వద్ద చేయి చాచకూడదని నిర్ణయించుకున్నాడు. స్వచ్ఛంద సంస్థ ద్వారా 3 చక్రాల బ్యాటరీ వాహనం సమకూర్చుకుని జొమాటో డెలివరీ బాయ్గా చేరాడు. రోజుకు 8 గంటల పాటు పనిచేస్తూ 3 చక్రాల బ్యాటరీ వాహనంపై కస్టమర్లకు ఆహార పదార్థాలు చేరవేస్తున్నాడు. నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. బేసికల్లీ మాది ముల్బాగ్లో. మా మమ్మీ వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత బెంగళూరులో 40 years బిఫోరు బెంగళూరులో వచ్చి సెటిల్ అయిపోయినారు. మాది ఒక చిల్లర దుకాణం ఉంది. ఆ చిల్లర దుకాణం నడుపుకుంటేనే ప్రావిజన్ స్టోరు. మా మమ్మీ మమ్మల్ని అంతా ఎడ్యుకేషన్ చేసింది. సార్ నేను బీకామ్ చదివాను సార్. నేను బీకామ్ చదివి పనికి పోవాల్సిండే. ఆ టైంలో మా ఫ్రెండ్స్ ట్రావెల్ చేస్తే బాగుంటుంది, దాంట్లో కొంచెం మనీ ఎక్కువ వస్తుంది, కొంచెం భిన్న సెటరేట్ కావచ్చు, ఒక బిజినెస్ తర ఉంటుంది అని చెప్పినారు. సరే నేను కానీ దానికి ఓకే అన్నా. దాని తర్వాత ట్రావెల్స్ బిజినెస్ చేసుకుంటూ నేను కానీ ఇండికా ఒక బండి ఉన్నింది, దాన్ని నేను తోలుకుంటా అట్లా మేనేజ్ చేసుకుంటా ఉన్నాను సార్. అప్పుడు యాక్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఇంకా మళ్ళా చాలా వరకు ట్రావెల్స్లో నష్టపోయినాను. మళ్ళీ అది ఆఫీస్ అంతా సేల్ చేసి వచ్చిన డబ్బులతో మొత్తం హాస్పిటలైజ్డ్ అది ఇది అని ఖర్చు పెట్టేసినాను సార్. మొత్తం డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ హాస్పిటల్కి దాదాపు ఒక 15-20 lakhs వరకు ఖర్చు పెట్టినాను సార్. అవును సార్. ఎందుకంటే మళ్ళీ నాకు ఒక లైఫ్ అని చిక్కొచ్చు. సంపాదన అంటే మనీ అంటే ఎప్పుడైనా అర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు 23 years.
దీని ముందు నాకు ఈ ఫ్యూచర్ ఉంది, దాంట్లో ఏదన్నా కొంచెం బాగైందనుకోండి నాకు ఎట్లయినా సంపాదించుకోవచ్చు అనే ఒక ఆశతో మాకు ఉన్న కొంచెం ప్రాపర్టీ కానీ మా మమ్మీ వాళ్ళు అది ఇది ఊర్లో ఉండింది దాన్ని మొత్తం సేల్ చేసి నాకు ఎంతవరకు అవుతుందో మొత్తం అంతా హాస్పిటల్ విజిట్ చేసి కాళ్ళు లేదు సార్, ఇప్పుడు ఏది ట్రీట్మెంట్ అనేది స్పైనల్ కార్డ్ ఇంజరీకి ట్రీట్మెంట్ కనుగోలేదు. అంటే రీసెర్చ్లు చేస్తున్నారు కానీ ఇప్పుడు మీకు వచ్చే లేదు లేదు సార్, అంటే వచ్చే ఛాన్స్ అయితే లేదన్నారు సార్. అంటే జొమాటో డెలివరీ బాయ్గా చేస్తూ తన సంపాదనపై తాను జీవిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఎవరి వద్ద అడుక్కోకుండా తాను బ్రతుకు పోరాటం చేస్తున్నాను అని ధర్మేష్ గర్వంగా చెబుతున్నారు. అయితే ఎక్కువసేపు రోడ్లపై తిరుగుతూ ఫుడ్ డెలివరీలు చేయలేకపోతున్నానని, కదలకుండా ఉండడంతో బ్లడ్ క్లాట్స్ వస్తున్నాయన్నాడు. ఎవరైనా దాతలు సహాయం చేస్తే షాప్ పెట్టుకుని జీవిస్తాను అని చెబుతున్నాడు. ఫుడ్ డెలివరీ ఇచ్చే సమయంలో చాలా మంది కస్టమర్లు తనకు సహకరిస్తున్నారు అని, కొంతమంది మాత్రం ఫుడ్ ని డోర్ డెలివరీ చేయలేదని తనపై కోపం చూపిస్తున్నట్లు ధర్మేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనలా ఎవరైనా ఉంటే అధైర్యపడకుండా వారి జీవితం వారు గడిపేలా తాను సహాయం అందిస్తాను అని, వారికి కావలసిన బ్యాటరీ వాహనంతో పాటు జాబ్ కూడా ఇప్పిస్తాను అని ధర్మేష్ చెబుతున్నాడు. 99% అందరు బాగానే ఉంటారు సార్, ఏదో ఒక్కొక్కసారి అట్లా చెప్పలేము సార్. కొన్నిసార్లు ఒక విమర్శలు అయినాయి సార్. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఒక 7 months నుంచి చేస్తున్నా, 7-8 months అవుతుంది. దాంట్లో కొంతమంది చెప్తారు మీకు చేయడానికి, అంటే డోర్ డెలివరీకి మేము బుక్ చేసి ఉంటాము, కన్వీనియన్స్ ఫీజు ఇచ్చింటాము, మీరు పైకి వచ్చి ఎత్తుకొని వచ్చి ఇవ్వాలా అంటారు. సార్ మా పరిస్థితి ఇట్లా అంటే కానీ మీరు ఇట్లా ఉన్నప్పుడు మళ్ళీ ఇంట్లో కూర్చోవాల్సింది, మీరు ఎందుకు వస్తారు పని చేసేదానికి అంటారు. సరే ఇంకా ఆ పరిస్థితుల్లో మేము ఏం మాట్లాడలేము కాబట్టి, లేదు సార్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, ఏమో చేసేకెళ్ళా మా కడుపు కోసము సంపాదిస్తున్నాము, మీరు కానీ కొంచెము జనాలు సహకరిస్తే మేము ఎక్కడ అడుక్కొని తినేదానికన్నా స్వాభిమానంగా సంపాదించి తినేది చాలా వరకు మంచిది అనిపించింది సార్ నాకు. అందుకని ఒక సంపాదన చేసి తింటున్నాను సార్ అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పి వచ్చేస్తాను సార్. సో కొంతమంది మంచిగా రియాక్ట్ అవుతున్నారు, కొంతమంది ఇలా ఉంటారు. అవును సార్, చాలా వరకు మంచిగానే 90% మంచిగానే రియాక్ట్ అవుతారు. అంటే కొన్నిసార్లు ఏమంటే అయ్యో అనుకున్నా కానీ వస్తారు, వచ్చి మళ్ళీ తీసుకొని ఓకే సారీ అంటే, కొంతమంది హ్యాండిక్యాప్స్ అంటే హ్యాండిక్యాప్స్ సరే పైకి రండి అంటారు. లేదు ఇట్లా నేను నడవలేని పరిస్థితి, నన్ను వీల్ చైర్ యూజరు అంటే ఓ అవునా అవునా ఓకే సారీ అనేసి మళ్ళీ అప్పుడు కిందకు వచ్చి తీసుకొని పోతారు, సారీ చెప్తారు, అట్లా ఓకే అని చేస్తారు.